ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి డాక్టర్ సోమంచి శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు వరంగల్లోని CKM కాలేజీలో అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వృత్తి పిల్లలకు పాఠాలు చెప్పటం. అయితే ఆయన ప్రవృత్తి దేశాలు తిరగటం. అంటే ఒక యాత్రికుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళటము, అక్కడ ఉండేటటువంటి అంశాలని వాటి తాత్విక ధారని అందుకోవటము, వాటితో పాటు ఆ ప్రాంతాల విశిష్టతని తన ఫోటోగ్రఫీలో బంధించటము. ఇది చాలా విస్తృతంగా చేశారు ఆయన. ఎంత విస్తృతంగా చేశారు అని అంటే పుస్తకాలు వాటి మీద ఇప్పటికీ 4 పుస్తకాలు కూడా ప్రచురించారు. తన భార్య సీతా కంబంపాటి గారు కూడా తనతో పాటు యాత్రలో పాలు పంచుకున్నారు. తను కూడా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకుని చాలా రాశారు కూడా తన అనుభవాలన్నింటినీ కూడా. అయితే దురదృష్టవశాత్తు ఈ మధ్యలోనే ఆవిడ చనిపోయారు. కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు తన యాత్రలని మళ్ళీ ఒంటరిగానే మొదలుపెట్టారు. ఫోటోగ్రఫీతో పాటు ఆయనకున్నటువంటి ఇంకా అనేక ఆసక్తుల్లో ఇంకొకటి చెప్పాలి అని అంటే దారు శిల్పి, అంటే కలపతో తయారు చేసేటటువంటి, కలపని చెక్కడం ద్వారా చేసేటటువంటి శిల్పాలు. ఇది కూడా చాలా ఆసక్తిగా చేశారు. తర్వాత కాక్టస్ చెట్లని, ఎన్నో రకాలైనటువంటి వాటిని ఆయన తన ఇంటిలో ఒక మ్యూజియం లాగా పెంచారు. అంటే ఒక పక్కన అధ్యాపక వృత్తి, ఇంకొక పక్కన ఆసక్తులు, వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూ దాదాపు 30-40 ఏళ్ల పాటు ఆయన ఈ కార్యక్రమాలు చేశారు. ఆయనతో తన ఈ ఆసక్తులు ఎట్లా ఏర్పడ్డాయి, వాటిలో ఉండేటటువంటి అనుభవాలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఈ సంభాషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. ప్రజాతంత్ర తరపు నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి ప్రేక్షకులకి, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఈ ఆసక్తులు ఎట్లా ఏర్పడ్డాయి, మీ నేపథ్యము ఒక్కసారి చెప్పండి. హనుమకొండ 1940 నవంబర్లో నేను అక్కడే చదువుకున్నాను. ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, డిగ్రీ వరంగల్లో చదువుకున్నాను. మొత్తం చదువు అంతా అక్కడే, పుట్టటము చదవటం అంతా అక్కడే. తర్వాత పీజీ కొరకు మాత్రం అప్పుడు వరంగల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండేది కాదు. దాని కొరకు ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీలో MSc బాటనీలో చేశాను. తర్వాత 68లో CKM కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు CKM కాలేజ్ లోపల మొదటి గ్రూప్ లెక్చరర్స్గా స్టార్ట్ అయ్యాయి. October 2, 1968 అప్పుడు వెళ్ళి జాయిన్ అయ్యాము. తర్వాత 30 ఏళ్ళు అక్కడ సర్వీస్ చేసి రిటైర్ అయిపోయాం. అక్కడే సర్వీస్ చేసాం. తర్వాత ఆ CKM కాలేజ్తో అనుబంధం ఎంతగా ఉండేది అంటే, ఏనాడు కూడా CKM కాలేజీని వదిలిపెట్టి తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఏర్పడింది. కాకతీయ యూనివర్సిటీ పోవాలని కానీ ఇంకో చోటుకు పోవాలని కానీ ఆలోచన కూడా ఉండేది కాదు. అంత పూర్తిగా అది అట్లా కంపెనీ అట్లాంటిది. మీతో పాటు ఎవరెవరు CKM కాలేజీలో పనిచేశారు? అప్పుడు 7 ఒకసారి జాయిన్ అయ్యాం. దాని కొన్ని పేర్లు అందరికీ తెలిసిన పేర్లు. వరవరావు నెంబర్ 1 వస్తాడు. తర్వాత శివలింగ ప్రసాద్, తర్వాత సుదర్శన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటనారాయణ. మొదటి ప్రిన్సిపల్ డాక్టర్ వాసుదేవ్. ఆయన తర్వాత కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా 2 టర్మ్స్ చేశారు ఆయన. తర్వాత కొద్ది రోజులకి ఆయన వదిలిపెట్టేసి విడిపోయారు. విడిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళు కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. తర్వాత వేరే బయట నుంచి ప్రిన్సిపల్స్ తీసుకురావడానికి రావడం పోవడం, కొత్త వాళ్ళు 2-3 సంవత్సరాలు రావడం వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ ఉండేవి అన్నమాట. అట్లా ఎంతమంది ప్రిన్సిపల్స్ వచ్చినా
ఏమన్నా కాలేజీ లోపల కాలేజ్ స్టార్ట్ అయినప్పుడే కాలేజీ లోపల కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబడి కాలేజ్ స్టార్ట్ అయింది ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అందుకని మొదలు జాయిన్ అయిన వాళ్ళు మమ్మల్ని సీకేఎం కాలేజీ పిల్లర్స్ మీరు అంటూ ఉండేవాళ్ళు. అంటే కొన్ని ప్రిన్సిపల్స్ అక్కడ ఏర్పడి 30 ఏళ్ళు ఆ కాలేజీలో అవే నడిచాయి. ఇప్పుడు 30 ఏళ్ళ సీకేఎం కాలేజీతో మీకు అనుబంధం ముఖ్యం అంటే మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? సీకేఎం కాలేజీకి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రైవేట్ కాలేజీకి లేని క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. ఎట్లా అంటే స్టార్ట్ 68 లోపల ప్రైవేట్ కాలేజీగా స్టార్ట్ అయింది. 5 ఏళ్ల తర్వాత గవర్నమెంట్ గ్రాంటెడ్ ఎయిడ్లోకి వచ్చి గ్రాంటెడ్ ఎయిడ్ కాలేజ్ అయ్యింది. అయితే ఆ కాలేజీకి మాధవరావు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు కాకి మాధవరావు గారు కాలేజీ అక్కడ ఉండే కమిటీ వాళ్ళని పక్కకు పెట్టి కలెక్టరే ప్రెసిడెంట్ చైర్మన్. ఇంకొక విషయం ఏమిటంటే కాలేజీ ప్రిన్సిపలే సెక్రటరీ కరెస్పాండెంట్. అంటే మొత్తం ప్రైవేట్ పేరుకో కమిటీ ఉన్నా కాలేజీ ఏమిటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ కరెస్పాండెంట్, కలెక్టర్ చైర్మన్, అట్లా కాలేజీ నడిచింది. అందుకొరకు ఆ కాలేజీ లోపల మేనేజ్మెంట్ ప్రమేయం అనేది అసలు ఏనాడు ఉండేది కాదు, అసలు లేనట్టే లెక్క. అంత ఇండిపెండెంట్గా ఆ కాలేజీలో ఉండేది. ఏ కాలేజీకి లేని క్యారెక్టర్ దానికి ఉంది. పైగా వరంగల్ లోపల సక్సెసివ్ కలెక్టర్స్ సీకేఎం కాలేజ్ ఇంట్రెస్ట్ రకరకాల కారణాల వల్ల కేఆర్ వేణుగోపాల్ గారు ఆయన అక్కడ పనిచేసినప్పుడు ఆయన కాలేజీ చైర్మన్గా చేశారు. అట్లా అది ఆ కాలేజీకి ఉన్న ప్రత్యేకత అది. అందుకొరకే స్టాఫ్ ఎన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా మళ్ళీ ఒక్క కాలేజీ గురించి మాట వచ్చే వరకు అందరూ ఒక మాట మీదే ఉండేవాళ్ళు. అది ఆ కాలేజీ భిన్న రాజకీయ దృక్పథాలు చాలా ఖచ్చితంగా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే లెఫ్ట్ రాజకీయాలు రైట్ రాజకీయాలు పక్కపక్కనే ఉండేవి. కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి, సీరియస్ కాన్ఫ్లిక్ట్స్, స్టూడెంట్స్ లోపల కూడా ఉండే డిఫరెన్సెస్. అది చివరికి ఆఖరికి హింసకు దారి చేసిన అనేక సంఘటనలు ఉన్నాయి. అయినా కూడా ఈ క్యారెక్టర్ మాత్రం అది అట్లానే ఉండిపోయింది.